కాలం మారుతోంది. మనుషుల జీవన విధానాలు మారుతున్నాయి. కొత్త కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రపంచీకరణ ప్రభావంతో ఫారిన్ కల్చర్ మన నగరాలపై, ముఖ్యంగా మెట్రో నగరాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ మార్పులో భాగంగానే హైదరాబాద్ మహానగరంలోకి వేగంగా విస్తరిస్తున్న సరికొత్త సంస్కృతి కోలివింగ్. ఒకప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టళ్లుండేవి. కాని ఇప్పుడా ట్రెండ్ మారింది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే భవనంలో చివరికి ఒకే గదిలో నివసించేలా కోలివింగ్ హాస్టళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువతనే లక్ష్యంగా చేసుకుని వందల సంఖ్యలో ఈ హాస్టళ్లు వెల్సాయి. అయితే ఈ నయా ట్రెండ్ నగరంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇది కేవలం ఆధునిక జీవనశైలిలో ఒక భాగమా, లేక దీని వెనుక ప్రమాదకరమైన చీకటి వ్యాపారం దాగి ఉందా? గల్లీ గల్లీకి పుట్టుకొస్తున్న ఈ కోలివింగ్ హాస్టళ్లను కొందరు ఎలా క్యాష్ చేసుకుంటున్నారు? వీటికి అనుమతులు ఎలా ఇస్తున్నారు? వీటి పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? అసలు ఈ కోలివింగ్ గోడల మధ్య ఏం జరుగుతోంది? ఈ కొత్త సంస్కృతిపై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? హైదరాబాద్లో కోలివింగ్ కల్చర్ ఇంత వేగంగా విస్తరించడానికి అనేక సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ రంగం విస్తరణ దీనికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది. హైటెక్ సిటీ, మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి టెక్కేరియాలలో ఈ హాస్టళ్లు వేల సంఖ్యలో కనిపిస్తాయి. ఐటీ ఆఫీసుల్లో లింగభేదం లేకుండా కలిసి పనిచేసే వాతావరణం హాస్టళ్ల వరకు విస్తరించింది. ఆఫీస్లో లేని భేదం హాస్టల్లో ఎందుకు అనే భావన యువతలో పెరిగింది. దీనికి తోడు పెరిగిన జీవన వ్యయం కూడా ఒక ముఖ్య కారణం. నగరంలో ఒక్కరే ఫ్లాట్ తీసుకుని ఉండడం కంటే అన్ని సౌకర్యాలతో కూడిన కోలివింగ్ స్పేస్లో ఉండడం ఆర్థికంగా సులభమని చాలామంది భావిస్తున్నారు. వైఫై, ఏసీ, వాషింగ్ మెషిన్, 24 గంటల నీటి సౌకర్యం, భద్రత, టైంకు భోజనం వంటి అన్ని వసతులు ఒకే చోట లభించడంతో యువత వీటికి జై కొడుతోంది. వంట చేసుకునే ఓపిక, సమయం లేకపోవడం, నమ్మకమైన రూమ్మేట్స్ దొరకకపోవడం, ఇంటి ఓనర్లతో తలనొప్పులు వంటి సమస్యలకు కోలివింగ్ ఒక పరిష్కారంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అపరిచితులతో మాట్లాడాలంటేనే సంకోచించే సమాజం ఇప్పుడు కలిసి చదువుకోవడం, కలిసి పనిచేయడంతో స్త్రీ-పురుషుల మధ్య ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు వచ్చింది. ప్రేమ, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న జంటలకు ఈ కోలివింగ్ హాస్టల్లో ఒక వరంలా మారాయి. అందుకే సోలో బతుకు కంటే కోలివింగ్ సో బెటర్ అని యువత భావిస్తోంది. నాణానికి రెండో వైపు ఉన్నట్లే కోలివింగ్ కల్చర్కు కూడా ఒక చీకటి కోణం ఉంది. యువత అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు నిర్వాహకులు దీనిని ఒక డర్టీ బిజినెస్గా మార్చేశారు. లీగల్గా 2 మేజర్లు కలిసి ఉండడంలో తప్పు లేకపోయినా ఈ అవకాశాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. కొన్ని కోలివింగ్ హాస్టళ్లు మాదక ద్రవ్యాల వినియోగానికి, వ్యభిచారానికి కేంద్రాలుగా మారుతున్నాయని తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఓయో రూంలకంటే ఇవే బెటర్ అనే భావనతో కొందరు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. రోజువారీ, వారానికి, నెలవారీ అద్దెకు రూములనిస్తూ అడ్డూ అదుపు లేకుండా ఈ దందాను నడిపిస్తున్నారు. హాస్టల్లో ఉండేవారు ఎక్కడ్నుంచి వస్తున్నారు, కనీస వివరాలు కూడా తీసుకోకుండా కేవలం డబ్బు కోసం చేర్చుకుంటున్నారు. అమ్మాయిని మీరే తెచ్చుకున్నా సరే మమ్మల్ని అరేంజ్ చేయమన్నా ఓకే అంటూ బరితెగించి ఆఫర్లిస్తున్న నిర్వాహకులు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ముంబైలోని రెడ్ లైట్ ఏరియాకు మరో రూపంలా ఉందని, హాస్టల్ పేరుతో వ్యవస్థీకృత వ్యభిచారం నడుస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువత జీవితాలతో ఆడుకుంటూ నిర్వాహకులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అసలు ఈ హాస్టళ్లకై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఇక కోలివింగ్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఏ గల్లీలో ఎన్ని హాస్టళ్లున్నాయో, వాటిలో ఎన్నింటికి సరైన పర్మిషన్లు ఉన్నాయో కూడా లెక్కలేదు. దీంతో హాస్టల్లో చేరేవారు ఇచ్చే ఐడీ కార్డులు నిజమైనవా కాదా అని కూడా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన నేరాలకు దారితీసే ప్రమాదముంది. కోలివింగ్ కల్చర్పై సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు యువత దీనిని ఆధునిక జీవనశైలిగా సమర్థిస్తుంటే, మరోవైపు పెద్దలు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు, కుటుంబ విలువలకి ఇది పూర్తి విరుద్ధమని, ఇలాంటి పోకడల వల్ల నైతిక విలువలు పతనమవుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీలు నివసించే ప్రశాంతమైన కాలనీల మధ్య ఈ హాస్టళ్లు ఉండడంతో తమకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. సమయం సందర్భం లేకుండా రాత్రిపూట తిరగడం, అసభ్యకరమైన దుస్తులతో కనిపించడం, గల్లీలో సిగరెట్లు, గంజాయిలు వంటివి తాగుతూ కనిపించడం తమ పిల్లలపై చెడు ప్రభావం చూపుతోందని వారు వాపోతున్నారు. యువత బలహీనపడి లేనిపోని అలవాట్లకు, నేరాలకు పాల్పడే అవకాశముందని, ముఖ్యంగా ప్రేమ విఫలమైనప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిలింగ్కు పాల్పడే ఘటనలు పెరుగుతాయని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2 మేజర్లు
వారి ఇష్టపూర్వకంగా కలిసి జీవించడాన్ని సుప్రీంకోర్టే సమర్థించిందని, ఇందులో చట్టపరంగా తప్పేమీ లేదని యువత వాదిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవడంలో తప్పేముందని, ఇది కేవలం ఒక సౌకర్యవంతమైన నివాసం ఏర్పాటు మాత్రమే అని వారు భావిస్తున్నారు. కోలివింగ్ అనేది ఆధునిక పట్టణ జీవితంలో ఒక వాస్తవికత. దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం లేదా నిషేధించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. అయితే దాని పేరుతో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను, దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు పోలీసు వ్యవస్థపై ఉంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. నగరంలోని ప్రతి కోలివింగ్ హాస్టల్ను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. నిర్వాహకుల పూర్తి వివరాలు పోలీసుల వద్ద ఉండాలి. ఈ హాస్టళ్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేసి వాటి ఫుటేజ్ని నిరంతరం పర్యవేక్షించాలి. హాస్టల్లో చేరే ప్రతి వ్యక్తి యొక్క గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి వాటిని ధృవీకరించుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తమ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి ఉంచాలి. కోలివింగ్ వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు దానిలో ఉన్న ప్రమాదాల గురించి కూడా యువతకు అవగాహన కల్పించాలి. కోలివింగ్ అనేది కేవలం నివాసానికి సంబంధించిన విషయం కాదు. అది మన నగర సామాజిక భద్రతకు, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం. దీనిని ఒక సౌకర్యంగా మాత్రమే చూస్తూ దాని వెనుక ఉన్న ప్రమాదాలను విస్మరిస్తే భవిష్యత్తులో హైదరాబాద్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే మేల్కొని కఠినమైన నియమ నిబంధనలతో ఈ నయా కల్చర్ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.